ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈవిడ మళ్ళీ పిలిపించింది. ఈసారి ఏం ప్లాన్ వేసింది? నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఆల్ ఓకేనా? నాట్ ఓకే. నేను లేని టైంలో నా ఇంట్లో చాలా మారిపోయాయి. సిచ్యువేషన్స్ అన్నీ నాకు ఆపోజిట్గా ఉన్నాయి. మీ ప్లాన్ రివర్స్ అయినప్పుడే మీ ఫేట్ రివర్స్ అయింది మేడం. మీ ఇంట్లో మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేను ఊహించుకోగలను. ఎస్పీగా పనిచేసిన వాడు హోంగార్డ్ స్థాయికి పడిపోతే ఎలా ఉంటుందో మీ పరిస్థితి అలా ఉంటుంది. అంతే కదా మేడం? ఐఎమ్ సో పిటీ. మీ సింపతి కోసమో సలహా కోసమో నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించలేదు. నా మీద ఒకరు జాలి చూపిస్తే నాకు కోపం వస్తుంది. సారీ మేడం. నేను ఇంట్లో లేని టైంలో సీత అతి తెలివిగా ఆలోచించి జనాకి సుమతికి పెళ్లి చేసింది. ఇప్పుడు నా ప్లేస్లో సుమతి కంటిన్యూ అవుతుంది. అది ఆగాలి. ఆ ఇంట్లో మళ్ళీ నా హవా కొనసాగాలి. అయితే సుమతిని ఏదో కేసులో జైలుకు పంపించమంటారా మేడం? సుమతిని కాదు, సీతని ఇరికించాలి. ముందు దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. సీత లేకపోతే ఆ సుమతి ఏమి చేయలేదు. సుమతి అంటే దిక్కు మొక్కు లేనిది, కానీ సీత అలా కాదు కదా మేడం. మీ అబ్బాయి రామ్ సీతకి సపోర్ట్ చేస్తాడు కదా. విషయం నా దాకా వస్తే రామ్ నాకే సపోర్ట్ చేస్తాడు. ఆ విషయం నేను చూసుకుంటాను. మీరొక పని చేయాలి. ఏంటి మేడం? నేను బెంగళూరు ప్లాన్ చేసిన ముందు రోజు నా కారు ఓ మెకానిక్ షాప్లో సర్వీసింగ్కి ఇచ్చాను. వాడు అదే రోజు నాకు కార్ డెలివరీ ఇచ్చాడు. నెక్స్ట్ డే నేను కారులో వెళ్తున్నప్పుడు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. అందువల్లే యాక్సిడెంట్ అయ్యింది. అంటే ఆ మెకానిక్ మీ కారు సరిగ్గా చెక్ చేయకుండా డెలివరీ చేశాడనమాట. అవును, నేను ఆ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి వాడి కోసం చూశాను. యాక్సిడెంట్ విషయం తెలిసి వాడు షాప్ మూసేసి ఎక్కడికో పారిపోయాడు. మీరు వాణ్ణి పట్టుకోవాలి. అదెంత పని మేడం? వాడెక్కడున్నా పట్టు మీ దగ్గరికి తీసుకొస్తాను. అది త్వరగా జరగాలి. వాడు దొరికితే సీతని సక్సెస్ఫుల్గా ఇంట్లో నుంచి పంపించేయగలను. అదేలా మేడం? వాడికి సీతకి సంబంధం ఏంటి? ముందు వాణ్ణి పట్టుకురండి, తర్వాత ప్లాన్ చెప్తాను. ఓకే మేడం, రేపట్లోగా పట్టుకుంటాను. బాయ్ మేడం. ఓసే సీత, ఈసారి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తా. ఈ గుడి ప్రోగ్రాం పెట్టారేంటి? మనకు పెళ్ళయింది. ఇంట్లో వాళ్ళందరితో కలిసి దేవుణ్ణి దర్శించుకుంటే మంచిది అని మిగతా వాళ్ళు రాము అన్నారు. అందుకే రామ్ సీతల్ని తీసుకొచ్చారు. మీ పెళ్లి జరిగింది కూడా ఈ గుళ్ళోనేనా? సారీ అత్తమ్మ. అత్తమ్మ విద్యాదేవి టీచర్ ఇప్పుడు మావయ్యని పెళ్లి చేసుకుంది కాబట్టి అత్తమే కదా అవుతుంది. మీకు అమ్మ అవుతుంది. అమ్మ అని పిలవడం ఇష్టం లేకపోతే పిన్ని అని కూడా పిలవచ్చు. బలవంతం ఏమీ లేదు రామ్. ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువ. పదండి. బాగున్నారమ్మా? బాగున్నారా బాబు? బాగున్నాం పంతులు గారు. ఆ రోజు నేను మా మామ ఈ గుడికి వచ్చినప్పుడు నాకు 2 ప్రమిదలు ఇచ్చి దీపాలు వెలిగించమని చెప్పారు. గుర్తుందమ్మా? మీ 2 దీపాలు తెల్లవారు వెలిగే పంతులు గారు.
నేను మా అమ్మ ఎంతో సంతోషించాము. ఆ రాత్రంతా తన ఆ 2 దీపాల గురించి చాలా టెన్షన్ పడింది పంతులు గారు. ఫోన్లే బాబు, శుభవార్త చెప్పారు. మీరు వెలిగించిన 2 దీపాల్లో ఏది కొండెక్కినా చాలా అరిష్టం జరిగింది. దేవుడి దయ వల్ల ఏ దీపం కొండెక్కలేదు పంతులు గారు. అంతా బాగా జరిగింది, సంతోషంగా ఉంది. నిన్న ఈ గుళ్ళో పెళ్లి చేసుకుంది మీరే కదా? అవును పంతులు గారు, వీళ్ళు మా కొడుకు కోడలు. కుటుంబ సమేతంగా వచ్చారన్నమాట. శుభం. ముందు మావయ్య అత్తయ్యల పేరు మీద, ఆ తర్వాత మా పేర్ల మీద అర్చన చేయించండి పంతులు గారు. మావయ్య గారి పేరు జనార్దన్, అత్తమ్మ పేరు సుమతి. సుమతి కాదు, విద్యాదేవి. అదే విద్యాదేవి. మా పేర్లు సీతారాం, వశిష్ఠ గోత్రం గుర్తుందమ్మా? సీత, రామ్, ఆ పక్క గుడికి కూడా వెళ్ళండి. అలాగే అత్తమ్మ. రామమ్మ. పంతులు గారితో మాట్లాడాలి, కానీ ఈయన ముందు ఎలా? ఒక నిమిషం. హలో, పంతులు గారు, ఒక్క నిమిషం. మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండమ్మా. ఇందాక మా కోడలు సీత మీతో మీరిచ్చిన 2 దీపాలు వెలిగాయని చెప్పింది కదా? అవునమ్మా, అదెంతో శుభం. కానీ అందులో సీత వెలిగించిన దీపం కొండెక్కింది పంతులు గారు. ఏంటమ్మా మీరు చెప్పేది? అవును పంతులు గారు, మధ్యరాత్రి సీత వెలిగించిన దీపం కొండెక్కింది. ఆ విషయం సీతకు తెలియదు. దీపం కొండెక్కిందని తెలిస్తే సీత బాధపడుతుందని సీతకు తెలియకుండా నేను మళ్ళీ ఆ దీపం వెలిగించాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.